సహోదరులారా, మనం ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతని అయిన దేవాది దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మీ అనుదిన ప్రార్థన బట్టి, మరి దేవుని కృపను బట్టి నేను కూడా క్షేమము, మరి మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలంచుతున్నాను. అయితే ప్రియులారా, మరి మనం ప్రతి శుక్రవారము డిటిఎస్ డిప్లొమా థియాలజీ క్లాసులు మనం నేర్చుకుంటున్నాము. అయితే ప్రియులారా, మనం గత వారంలో కూడా మరి నేర్చుకున్నాము దత్తపుత్రత్వం గురించి. అయితే ప్రియులారా, మరి దత్తపుత్రత్వం గురించి పార్ట్ 1గా మనం ఆ రోజు నేర్చుకున్నాము. మరి ఈరోజు పార్ట్ 2గా దత్తపుత్రత్వం గురించి మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మొదట మనం పరిశీలన చేసుకుంటే గత క్లాస్లో మనము నేర్చుకున్నది ఏమిటి అంటే, దేవుడు మరి అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు అని మనం నేర్చుకున్నాము. ఈ వాగ్దాన సంతానమైనటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఏంటంటే దత్తపుత్రత్వం కలిగి ఉన్నారని కూడా మనము నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నామంటే గత క్లాస్లో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడని నేర్చుకున్నాము. ఈ వాగ్దానం బట్టి ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము మరి కలిగి ఉన్నారనే సంగతి కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రియులారా, ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వం కలిగి ఉన్నా కూడా యేసుక్రీస్తు అంటే క్రీస్తు వచ్చేంత వరకు బాలురుగానే ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనము గత క్లాసులో నేర్చుకున్నాం. మరి ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము మహిమ మరి పొందలేకపోయినారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దత్తపుత్రంకు వారసులు అయి ఉన్నా కానీ మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వారసుడికి దాసుడికి మరి ఏ భేదం లేదు అని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు మరి దత్తపుత్రత్వకు వారసులు అయినా కానీ ఎందుకంటే వీరు బాలురుగా ఉన్నారట. దేనికి అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో. ఎందుకంటే వారసుడికి దాసుడికి ఏ తేడా లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునడానికి చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం పరిశీలన చేస్తే, మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడైనంత కాలము అతనికి నీ దాసునికి ఏ భేదం లేదు అంటాడు. అంటే బాలుడైనంత కాలం ఏంటంట, దాసుడికి అతనికి మరి ఏ భేదము లేదు అని. అదేవిధంగా తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనంలో ఉండవలను. అంటే తండ్రి నిర్ణయించబడినటువంటి దినం రావాలి. అప్పటి వరకు ఎలా ఉంటారట వీళ్ళు అంటే సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనంలో ఉండాలి అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా గలతీ 4:3 మనం పరిశీలన చేస్తే, అటువల్లే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమైతిమి. లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వీళ్ళు ఏంటంటే అటువల్ల మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు మనము లోబడి దాసులమై ఉంటామన్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అంటే పిల్లలు ఇక్కడ మనం పరిశీలిస్తే దేవుడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానము, మరి ఇశ్రాయేల్ దత్తపుత్రత్వం గురించి దేవుడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానము మరి ఇశ్రాయేల్ వారసులై ఉన్నా కానీ వీళ్ళు ఇప్పుడు పొందుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే క్రీస్తు వచ్చేంత వరకు మరి వీళ్ళు ఆ వాగ్దానాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరం అందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకం చేసింది. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టేమో మరి దత్తపుత్రత్వకు వారసులై ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అలాంటి పరిస్థితుల్లో మరి వారసులు కానటువంటి వారు ఎవరు అంటే మరి అన్యజనులు. మరి వీరిద్దరిని కూడా మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి మధ్యగూడను పడగొట్టి ఉభయలను ఏకం చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ చూస్తే పిల్లలు ఎపిసోడ్లకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనడబడిన వారు మీరు, అంటే సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక
పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఎప్పుడు మాట చెప్తూ ఉన్నాడంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఆ వాగ్దానము, మరి ఏదైతే దత్తపుత్రత్వం ఉందో దానికి వారసులు ఎవరు అని అంటే ప్రియులారా మరి ఇశ్రాయేలీయులు. కానీ పొందుకున్నారంటే క్రీస్తు వచ్చేంత వరకు మరి వీళ్ళు బాలులుగానే ఉన్నారని తెలుసుకున్నాం. అదేవిధంగా అన్యజనులు కూడా మరి దేవుని లేని ప్రజలుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే దూరస్తులైన మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఇంకా మనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు అన్యజనులు దేవునికి దూరంగా ఉన్నారు. అదేవిధంగా ఈ ఏదైతే దేవుడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉంది దత్తపుత్రత్వం, వీరు కూడా మరి బాలునైనా కానీ వీళ్ళు క్రీస్తు వచ్చేంత వరకు వీళ్ళు కూడా పొందుకెళ్ళినటువంటి పరిస్థితి. వచ్చిన తర్వాత ఏమైందంటే ఉభయలను ఎక్కువ ఏకం చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగూడను పడగొట్టి మన ఉభయలను ఏకం చేసెను. ఇట్లు సంధి చేసి ఇద్దరిని తన ఒక నూతన పురుషునిగా సృష్టించి అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రియులారా మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇంకా మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇంకా ఎపిసోడ్లకు రాసిన పత్రిక 2:16లో తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయములను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలుగుచున్నాము అని చెప్పి, కాబట్టి మీరిక మీద పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినటువంటి పరిస్థితుల్లో మరి ఏమైందంటే అన్యజనులైనటువంటి వారు కూడా దూరస్తులుగా ఉన్నారు దేవునికి. మరి అప్పుడు ఏమైపోయారంటే వారు కూడా సమీపస్తులు. అంటే ఏమైంది, ఇటు ఇశ్రాయేలీయులు కానీ ఇటు అన్యజనులు కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే కొట్టివేయబడిందో అందరూ అన్యజనులుగా అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ వీరు ఎక్కడికి రావాలి అంటే క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి వస్తే మళ్ళీ ఆయన ఏమంటుండంటే అప్పుడు ఆయన మన సమాధానమై ఉండి ఉభయలను ఒక్కటి అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి పిల్లలారా, ఆయన ద్వారానే మనం ఉభయం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. ఎప్పుడైతే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో అప్పుడు అందరూ అంటే వీళ్ళకు ఇశ్రాయేలుకు కలిగినటువంటి గొప్పతనం ఏదైతే ఉందో ధర్మశాస్త్రం మీద అది కొట్టివేయడం ద్వారా వీళ్ళిద్దరు ఏమైపోయారంటే అన్యజనులుగా ఉన్నటువంటి అన్యజనులు అయిపోయారు. ఈ యూదులు కూడా అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు కూడా మళ్ళీ అన్యజనులుగా అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు క్రీస్తు దగ్గరికి రావాలి, అప్పుడే మళ్ళీ దేవునికి వారసులు అయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి చెప్తుండే కాబట్టి మిరిక మీద పరజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా వీరు ఇరువురు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమైన క్రీస్తు యుద్ధకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, మరి యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన వారు ఈ దత్తపుత్రత్వకు మహిమకు హక్కుదారులని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గత పాఠంలో మనం ఈ మాటలు చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. అయితే ప్రియులారా మరి సంఘంగా చేర్చబడిన వారితో పాటు దేవుని ఉద్దేశము అంటే సంఘంగా చేరబడేటటువంటి వారి విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే సంఘంగా చేరిన వారికి దత్తపుత్రత్వం యొక్క మహిమను ఇవ్వాలని మరి దేవుని యొక్క ప్రణాళికగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ ప్రణాళిక దేవుడు ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే తన ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి మనము 6 వచనాలు పరిశీలన చేసుకుంటే ప్రియులారా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ 6వ వచనం మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని మరి జగత్తు పునాది వేయబడక మునిపే మరి తండ్రి క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే ప్రియులారా సంఘంలో చేరిన వారి మహిమ ఏమిటి, పొందబోయే దత్తపుత్రత్వం మహిమను తెలుసుకుంటే క్రీస్తునందు నిలకడగా ఉండి ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి క్రీస్తులో ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందుకుంటామో మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మరి పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా ఈ లోకంలో ఎవరైతే మనం క్రీస్తు దగ్గరికి వచ్చామో మరి క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి తర్వాత మనం ఏం ఆలోచించాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం ఏదంటే మన ఆత్మ బ్రతికింపబడతా ఉంది, మనం నిత్య నరకం నుండి మన నిత్య జీవానికి వారసులం అవుతూ ఉన్నాం. కాబట్టి మనం పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసమే మనం ఆలోచించాలి కానీ ఈలోక సంబంధమైన వాటి కోసం కాదు. చాలామంది ఈరోజు క్రీస్తు దగ్గరికి వస్తే
మరి ఈ శరీర సంబంధంగా లోక సంబంధంగా దేవుడు మీకు అవి ఇస్తాడు ఇవి ఇస్తాడు అని చెప్తూ మరి అనేక మందిని మోసపరుస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పిల్లలు మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. దేవుడు మరి క్రీస్తులు మనకు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం చూడండి ప్రియులారా, మన ఆత్మ తిరిగి బ్రతికింపబడమే కాకుండా పరలోక పౌరసత్వాన్ని మనము పొందుకునేటటువంటి అంటే క్రీస్తులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంకా రోమిలకు రాసిన పత్రిక 8:14లో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. చూడండి పిల్లలు, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటున్నాం. ఈ వరం ద్వారా ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ మరి దేవుని కుమారులు అయ్యేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణంలో నియమం నుండి మనల్ని విడిపించను అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనము పోరాడాలని లేఖనాలు చెలవిస్తున్నాయి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. మనం కట్టబడాలి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడాలని లేఖనాలు చదివిస్తున్నాయి. ఇలా జీవిస్తే దేవుని కుమారులు అయిపోతాము, దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి, పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకునేటటువంటి పరిస్థితి, నిత్య జీవానికి వారసులయ్యేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ ఆత్మ కలిగిన వారమై మనము తండ్రి అబ్బాని మనం మొరపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం తీసుకుంటున్నామో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాలను మనం పొందుకుంటున్నాం క్రీస్తులో. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఎలా మొర పెడుతున్నమాట తండ్రికి? ఇక్కడ అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8:15 మనం పరిశీలిస్తే ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెడుచూ ఉన్నాము. ఆ ఆత్మను పొందుకున్నటువంటి మనము మరి తండ్రిని వేడుకుంటున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ చూస్తూ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అదేవిధంగా ఇంకా మనం పరిశీలన చేస్తే సంఘంలో చేర్చబడినటువంటి పరిస్థితి, ఎవరైతే దేవుని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రక్షకుడు, మరి ఆయన ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకం నమ్మి విశ్వసించి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటారో మరి యొక్క పరిస్థితి ఏంటి అని ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8:16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమండి. దేవుని పిల్లలమంటే ఎవరము? మనం వారసులము, కుమారులము. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడ. రోమిలకు రాసిన పత్రిక 8:15లో మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులము. మనము దేవుని పిల్లలమైతే దేవునికి వారసులమండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల మనం క్రీస్తు తోటి వారసులమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత గొప్ప మహిమ మనము మరి పొందుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లలు, ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారో. ఇంకా మనం పరిశీలన చేస్తే ఆయన దేవుని అంటే క్రీస్తు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి మరి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకున్న భాగ్యం అని ఎంచుకునలేదు కానీ తను రిక్తిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించి మన కోసం ఈ లోకానికి వచ్చి మనలకు ప్రియులారా మరి దైవ కుమారత్వాన్ని అనుగ్రహించినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా మనం ఎవరము అంటే క్రీస్తు తోటి వారసులము. క్రీస్తు యేసు మనం ప్రియులారా మనం యేసుక్రీస్తు గురించి మనం పరిశీలన చేస్తే ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని ఇస్తున్నాను అంటే చూడండి ప్రియులారా, దేవునితో అంటే క్రీస్తుతో మనం ఉంటే పరలోకంలో ఉండేటటువంటి పరిస్థితి. ఆయన జయించి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, మరి జయించిన వాడిని తనతో పాటు మరి కూర్చుండి పెడుతున్నానని చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ అద్భుతంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. మనం అందరం ఎలా ఉన్నామట? విశ్వాసం వల్ల ఏమైతా ఉన్నామంటే మరి దేవునికి కుమారులము అవుతా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కుమారులు అంటే ఎవరండి? కుమారులైనటువంటి దైవములు. ఇది మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. గళితులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3:26లో క్రీస్తునందు మీరు అందరూ విశ్వాసం వల్ల దేవునికి కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు ఈరోజు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతూ ఉందో, ఏ మహిమో అర్థం కానటువంటి అయోమయో పరిస్థితులు ఉంటారు. అంటే క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు దేవుడు మరి క్రీస్తులో మనకు అనుగ్రహిస్తే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మరి దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహిస్తే మనం ఆత్మ సంబంధమైన విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని మరి బోధిస్తూ వాటినే అడుగుమని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా అద్భుతమైన మాట చెప్తుండవు. గళితులకు రాసిన పత్రిక 3:20లో క్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకుని అంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటో ఈరోజు తెలియనటువంటి పరిస్థితి. ఏదో మేము బాప్తిసం తీసుకుంటున్నామండి, వస్తున్నామండి, ఏదో చెప్తున్నామండి అంటున్నటువంటి పరిస్థితే కానీ అసలు క్రీస్తు యొక్క మహిమను మనము ధరించుకుంటున్నామా?
దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, తను రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఆయనతో దేవునితో సమానంగా ఉండేటటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడా లేదా? దేవునితోటి అంటే నేను జయించిన తండ్రి సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించిన వాడిని మరి నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని ఇస్తానంటే మనం ఎలాంటి మహిమ కలిగిన వారం ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలిస్తే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ప్రియులారా, ధరించుకోవడం అంటే కుమారునైనటువంటి దైవములుగా మనం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. నేటికి కొందరికి అర్థం కాకుండా మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు మనుషుడవై ఉండి దైవములను చెప్పుకుంటున్నావు అనే పరిస్థితిలోనికి వచ్చారు. అసలు నీ మహిమ ఏంటో నీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారంటే, క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? క్రీస్తు కలిగినటువంటి మహిమను మనం ధరించుకుంటున్నాము. మరి ఇది అర్థం కాక నువ్వు మనుషులైన దైవం అని చెప్పుకుంటున్నావు అని అమాయకమైనటువంటి బోధకులు ఈరోజు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. చాలా జాగ్రత్త ప్రియులారా. ఎందుకంటే వారు తీసుకున్న బాప్తిసం సరైనదా అంటే కాదంటే, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? బాప్తిసము అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. ఎవరైతే మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకం నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితేనే ప్రియులారా వాళ్ళు మరి సంఘముగా చేర్చబడతారు. వారు తీసుకున్న బాప్తిసం అది సరైనది. అది అలా కాకుండా ఏ బాప్తిసం తీసుకున్న వీరు మనోరేత్రాలకు గుడ్డితనం కలగజేసి వీరు సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉంటారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, క్రీస్తునందు ఉండేవాడు వాడు నూతన సృష్టి, పాతవి గతించినాయి. నూతన సృష్టి అంటే కూడా ఏంటో తెలియదు, పాతవి గతించినాయి అంటే ఏంటో కూడా తెలియదు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చూడండి. అపోస్తలులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3:28లో ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. ఏంటి? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అబ్రహాముకు, ఆ వాగ్దాన ప్రకారం మనం వారసులమై ఉన్నామండి. ఎవరు? క్రీస్తు సంబంధం అయితే ఇప్పుడు మనం క్రీస్తు సంబంధం కావాలి అని అంటే మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటేనే మనం క్రీస్తు సంబంధం అవుతాం. అలాగైతేనే మీరు క్రీస్తు సంబంధులు అయితేనే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మీరు వారసులైన అప్పుడు వారసులు అవుతారు మీరు. మరి అలాంటి పరిస్థితిని మనం గమనించాలి ప్రియులరా. ఆత్మ సంబంధమైన జన్మ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే ఆత్మ సంబంధంగా జన్మించాలి. మనము ఒకసారి తల్లి గర్భంలో నుండి జన్మించినది మరి శరీర మూలంగా జన్మించిన శరీరమై ఉన్నది అంటాడు యేసుక్రీస్తు వారు. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది. అంటే ప్రియులరా, మనము బాప్తిసంలో ఏం జరుగుతూ ఉందంటే ఆత్మ సంబంధమైనటువంటి జన్మ, అంటే ఆత్మను చనిపోయినటువంటి ఆత్మను తిరిగి మరలా బ్రతికించుకునేటటువంటి పరిస్థితి మనకు బాప్తిసంలో యేసుక్రీస్తు నామములో మనకు ఉన్నది ప్రియులారా. అంటే తీసుకుంటే దత్తపుత్రత్వం అనే మహిమకు మనకు అర్థం తెలుస్తుంది. మనం ఆ దత్తపుత్రత్వాన్ని పొందుకునేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే తప్ప మనకు ఈ దత్తపుత్రత్వం మహిమను మనం పొందుకునేటటువంటి పరిస్థితి లేదని గమనించాలి. కాబట్టి పిల్లలు వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రింపబడి, మనకు వాగ్దానం చేశాడు తండ్రి, ఆ వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రింపబడ్డామా లేదా? మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13లో మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎంత అద్భుతమైన మాట! మీరు సత్యవాక్యమును మనం వింటున్నామా? ఏది సత్యవాక్యము? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము. దీన్ని మనం వినాలి. మీరున్న సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14లో కూడా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయనను సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువు భయానగా ఉన్నాడు. చూడండి పిల్లలు, ఎంత అద్భుతమో! యేసుక్రీస్తు జీవించిన కాలంలో మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి అంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో కాదు, మనం ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మనము పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా పిల్లలు. అంటే ఇక్కడ మనం సంపాదించుకుంటే మనం చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకి ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఇంకా మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18లో వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును అంటాడు. అంటే రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలి. అప్పుడు తమ కొరకు
మంచి పునాది వేసుకుని వారు అంటాడు చెప్తున్నాడు. ఆ మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తమట రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి అని చెప్తున్న పరిస్థితి. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఇదంతా ఆత్మను గూర్చి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, శరీరం కొరకు కాదు, ఏదైతే వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలంలో మనం మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి అని అంటే ఈ లోక సంబంధంగా పునాది మీద 4 ఇండ్లు కట్టడం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి లోకంలోనికి చేరుకోవడానికి మనల్ని మనము కట్టుకోవాలి అని ఇక్కడ మనకు లేఖనాలు అర్థమవుతుంది. ఇది మరి శరీరం కొరకు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఈ లోకంలో నుండి మనము ఏమీ తీసుకుపోలేము. మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే పిల్లరా, క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఈరోజు అనేక మందికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అంటే దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తే క్రీస్తులో, మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన కోరుతూ ఉన్నారు. అవి ఎంతకాలం ఉంటాయి? అవి శాశ్వతమా? ఈ లోకంలో మనకేమన్నా తల్లి గర్భం నుండి దిగంబర్గా వచ్చితే దిగంబర్గానే వెళ్ళిపోలే. మనం ఒక నూలు పోవు కూడా తీసుకుపోయేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇంకా క్రీస్తు దగ్గరికి వచ్చి ఈ లోకాన్ని అడగడం ఏంటండి? ఎందుకు రావాలి క్రీస్తు దగ్గరికి? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో ఉండి మనం ఏమీ తీసుకుపోలేము. అందుకే దిగంబరులం కాక ఈ లోకములకు దిగంబరులుగానే వచ్చాము, మళ్ళీ దిగంబరులుగానే పోయేటటువంటి పరిస్థితి ప్రియులారా. దేవుడు ఈ ఆత్మ మన స్వాస్థ్యముకు సంచకరువుగా ఉన్నాడు. ఏంటి అంటే దత్తపుత్రత్వం మహిమను అనుగ్రహించి ఉన్నాడు. ఉదాహరణకు మనము భూమి కానీ ఈ దత్తపుత్రత్వముకు మనము భయాన పెట్టాడు. మనకు ఏంటంటే ఈ భూమి కానీ ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, దీని గురించి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ భూమి గురించి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఉదాహరణకు భూమి కొనుగోలు, భయాన, అడ్వాన్స్, వీటన్నిటి గురించి మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కొరింథీయులకు రాసిన అవన్నీ సంచకరువుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:21లో మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అని చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1:22లో ఆయన మనము ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మని సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి పిల్లలు, ఆత్మ నియమము లోబడి వాక్య ప్రకారంగా మనము ఆత్మ నియమానికి లోబడి ఆత్మ ప్రకారంగా మనము జీవించాలి. రోమిలకు రాసిన పత్రిక 8:15లో ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రత్వను పొందితే ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. దత్తపుత్రత్వం పొందినటువంటి మనము చూడండి, ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రత్వాన్ని పొందితే ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మనము మొరపెడుచున్నాం. చూడండి, చాలా జాగ్రత్తగా మనం పరిస్థితి. రోమిలకు రాసిన పత్రిక 8:16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. మనం ఎవరమండి? దేవుని పిల్లలము. దేవుని పిల్లలమని దేవుడు చూడండి, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా మరి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని. క్రీస్తు తోటి వారసులము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ప్రియులారా, నేడు క్రీస్తుకు నమ్ముకుంటే ఈ లోకాన్ని కలగజేస్తాము, ఈ లోకాన్ని తీస్తాడని చెప్పేటటువంటి అమాయకులు ఉన్నారు. వారి మాటలు విని మోసపోవద్దు. మనం ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు మరి నిరీక్షించిన వారమైన ఎడల మనుషులకు అందరికంటే మరి దౌర్భాగ్యులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ జీవితకాలము దేనికోసం వచ్చాము? మనం క్రీస్తు దగ్గరికి ఈ లోకాన్ని సంపాదించుకునడానికి. ఈ లోకంలోని మనం ఏమన్నా తీసుకుపోయే పరిస్థితి ఉందా? ఆలోచన చేయండి. ఈ లోకంలోనికి మనం ఏమీ తీయలేదు, ఈ లోకం నుండి మనం ఏమీ తీసుకుపోలేదు, కాగా అన్నవస్త్రం కలవారమై ఉందని చెప్తున్నటువంటి మాట మనకు కనబడతా ఉంది ప్రియులారా. ఇక క్రీస్తు రక్తం వలన మనం విమోచన, పాప క్షమాపణ మనకు కలుగుచున్నది. అంటే క్రీస్తు రక్తం వల్ల మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7లో దేవుని కృపా మహాదేశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధంలోకి క్షమాపణ మనకు కలుగుచున్నది అని చెప్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14లో ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి? ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనందుకు ప్రియులారా. ఈరోజు కూడా చాలామందికి క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో తెలియనటువంటి అయామయ పరిస్థితులు, అమాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మరి మనకు అనుగ్రహించినటువంటి మహిమ ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఈ లోకంలో దొరికేది అంటే పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకం అనేది ఈ లోకంలో మనకు దొరికేది అంటే ఎంత మాత్రం కాదు ప్రియులారు, ఎంత మాత్రం కాదు. ఎందుకనంటే ఆ కుమారుని ఎందుకు మనకు విమోచనము అనగా మన
ఇక్కడ ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అంటే యేసుక్రీస్తు నామంలోనే మనకి పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. కానీ ఈ లోకంలో మనకు ఏది కూడా ఇక్కడ దొరికేది కాదు. నీకెంత డబ్బున్నా ఆస్తున్నా ఏది ఉన్నా కానీ కొనుక్కుంటే దొరికేది కాదు. తన సహోదరుని అంటే ఎందుకు ఈ లోకంలో దొరికేది కాదంటే ప్రియులారా, ఈ లోకంలో పాపం నుండి తన సహోదరుని విమోచించేవాడు ఎవడు కూడా లేడు. తన సహోదరుని విమోచించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ వాని విమోచన క్రయధనం బహు గొప్పదట. అది ఎప్పటికీ తీరక అట్లా ఉండవలసిందంటాడు. కీర్తన గ్రంథము 49:7 నుంచి మనం 9 వచనాలు మనం పరిశీలిస్తే, ఎవడను ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు మరి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. మరి పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకం అనేది ఓన్లీ క్రీస్తు నామంలోనే ఉంది. మనం క్రీస్తులోనే మనకు రక్షణ, క్రీస్తు రక్తంలోనే మనకు పాప క్షమాపణ అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8:4లో దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. క్రీస్తు వారిని లోకానికి పంపించి మరి పాపాన్ని ఈ లోకంలో క్రీస్తు వారు తీసివేశాడు. ఆయన మీద శిక్ష వేసుకున్నాడు. చూడండి ప్రియులారా, అందుకే దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. అలాగనే మీరును ప్రేమకులు. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఏం చేశాడంటే పరిమళ అంటే దేవునికి పరిమళ వాసన అంటే దేవునితో మనం సమాధానం పరచుకునడానికి, దేవునితో మనం దేవుని కుమారులైనడానికి, దేవుని కుమారత్వాన్ని పొందుకునడానికి ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా వండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్త. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఏలయనగా ఇక్కడ చూస్తే మనం ప్రియులారా అపోస్తలుల విషయంలో మనం పరిశీలిస్తే, ఏలయనగా దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మేము ఎందుకు మరి అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నారు? దేవుడు మరి క్రీస్తునందు విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే అపోస్తలులు కూడా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామని చెప్తున్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో ప్రతి అవసరాన్ని మనకు తీరుస్తాడు. అంతే తప్ప మనం క్రీస్తుని నమ్ముకుంటే కేవలం ఈ లోక సంబంధమైన వాటి విషయంలోనే మనం సిద్ధపడి ఉండటం కాదు. చాలా జాగ్రత్త. ఇక్కడ యాకోబుగా రాసిన పత్రిక 1:17లో శ్రేష్టమైన ప్రతి ఈబియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనటువంటి కావాలి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చిన. అంటే శ్రేష్టమైనటువంటిది ఆత్మ సంబంధమైనది ప్రతి ఈబియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది పరలోకం నుండి వచ్చేటి ఆత్మ సంబంధమైనవి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చినని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8:18లో మనలో ప్రత్యక్షం కాబో మహిమేదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైన కావని ఎంచుకొనిచున్నాం. కొన్ని శ్రమలు రాగానే, ఇరుకులు ఇబ్బందులు రాగానే మనము భయపడకూడదు. ఎందుకంటే మన ఎడల ప్రత్యక్షపు కాబో మహిమేదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగనేవి కావని చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇంకా మనం పరిశీలన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు ప్రియులారా. అంటే దత్తపుత్రత్వ మహిమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఎంత గొప్పది దత్తపుత్రత్వ మహిమ. కాబట్టి మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మనకు ఒక నిరీక్షణ కలిగింది, జీవంతో కూడినటువంటి నిరీక్షణ. అంతకుముందు ఉందా నిరీక్షణ అంటే లేదు. యేసుక్రీస్తు వారు మృతుల నుండి లేచేంత వరకు మరి ఒక ఆత్మ బ్రతికింపబడేటటువంటి పరిస్థితే లేదు ఈ లోకంలో. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:3లో మన ప్రభువాగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా అంటే తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. దేని విషయంగా అంటే యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచడం వలన అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి స్వాస్థ్యము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:5లో కూడా కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. పరలోకమందు అంటే కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మరి కాపాడబడుతున్నామా?
కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పరలోకమందు కడవరి కాలమందు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేటప్పుడు మనం పొందుకునేటువంటి ఆ మహిమ, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచి ఉన్నదని మరి మనము ఎరగగలుగుతూ ఉన్నామా? మరి పిల్లలు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమైన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు ఉన్నవారి యొక్క మహిమ ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్పదో ప్రియులారా, చాలా జాగ్రత్త. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము, ఈ లోకంలో కొన్ని శ్రమల గురించి చెప్తున్నాడు ఇక్కడ. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే నశించిపోవు సువర్ణమే అగ్ని పరీక్ష వలన మరి శుద్ధపరచబడుచున్నది కదా, మరి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటే ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మరి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు మహిమయు ఘనత కలుగుటకు కారణం. ఆయన వచ్చినప్పుడు ప్రియులారా ఆయన ఉన్నట్టుగానే చూస్తాము. ఆయన తోటి మనం పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎంత గొప్ప మహిమను ఆలోచన చేయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:8 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించి మీ విశ్వాసముకు ఫలము అంటాడు. ఇక్కడ అంటే మీరు ఆయనను చూశామా? మనం లేము. వచ్చేటప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంట? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము. మనం చూడకనే ప్రేమిస్తూ ఉన్నాము, ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసానికి తగ్గ ఫలము మనం అనుభవించేటటువంటి పరిస్థితి ఉండదు ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:9 అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసౌఖ్యం మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందించుచున్నారు అంటాడు. అంటే అనగా ఆత్మరక్షణ పొందుచున్నమాట. మనం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారమే ఆనందించుచున్నామని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దత్తపుత్రత్వం మహిమను పొందుకున్నట్టుకు వారసులుగా దేవుడు మనల్ని చేశాడని మనం గ్రహించామా? దేవ స్వభావం పాలువారం మగటట్లు మనకు అనుగ్రహించాడని మనము గ్రహించామా? పేతురు గారు రాసిన రెండో పత్రిక 1:4 ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించవలన లోకమందున భ్రష్టత్వంను ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమందు పాలువరగటకు వాటిని మనము దేవ స్వభావమందు పాలువరమగుతూ ఉన్నాం ప్రియులారా. దేవ స్వభావమందు పాలువరమగినట్లు వాటిని మనకు అనుగ్రహించినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇంత గొప్ప మహిమకు మనము వారసులం ప్రియులారా. ఇంత గొప్ప మహిమకు ఆత్మ సంబంధంగా మనం జన్మించిన వారికి మాత్రమే అర్థమవుతుంది ఈ మహిమ ఏంటి. మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము మరి క్రీస్తుని ధరించుకున్నామంటే ఆ క్రీస్తు యొక్క మహిమ ఏంటి అనేది ప్రియులారా మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న వారికే అర్థమవుతుంది. ఇంత గొప్ప మహిమ ఆత్మ సంబంధంగా జన్మించాలి వారికి మాత్రమే అర్థమవుతుంది. మన దేహం యొక్క విమోచనం కొరకు మనము కనిపెట్టచ్చు. మనలో మనం మూలుగుతున్నాం ప్రియులారా. ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడో మనం ఎప్పుడు ఆయనతో పాటు మరి వెళ్ళిపోతాం. మన రోమిలకు రాసిన పత్రిక 8:23 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు. మనలో మనం మూలుగుచున్నాము. దత్తపుత్రత్వం పొందుకోవడానికి మన దేహం యొక్క విమోచన కొరకు మనం ఏం చేస్తున్నమాట? మనము విమోచన కొరకు కనిపెట్టచ్చు, మనలో మనం మూలుగుచున్నాము అని కనబడతా ఉంది ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 8:24 కూడా ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షిస్తున్న పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను? మరి క్రీస్తు దగ్గరికి వస్తే మీకు దేవుడు ఇస్తాడు. కొంతమంది చెప్తారు మేము క్రీస్తు నమ్ముకున్నామండి, మాకు ఈ సమస్య నుండి పరిష్కారం అయిందండి, మాకు ఉద్యోగం వచ్చిందండి, మాకు ఇల్లు కట్టుకున్నామండి. మీకు వచ్చిన తర్వాత మీరు నిరీక్షణ కలిగి ఉంటారా? మీకు నిరీక్షణ అనేది ఉందా? నిరీక్షణ లేనప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు మనము క్రీస్తుతో కూడా మనం పరలోకానికి వెళుతాము. ఈ మట్టి శరీరమే మహిమ శరీరంగా మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మారుతుంది. ఆయనకు సమానంగా మనం పోయి ఉంటాము అనే విషయాన్ని మనం గ్రహించామా? ఏలైనా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణ పని ఉంటుందా? మనం నిరీక్షించేది కనబడ్డది అనుకోండి, దాంతో పని ఉంటుందా? ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? ఎవడు కూడా నిరీక్షించే పరిస్థితి ఉండదు ప్రియులారా. ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకొని మూలుగుచున్నాం అంటాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5:1 ఈ భూమి మీద ఉన్న మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు ఉన్నదని మనం ఎరుగుతున్నామా? భూమి మీద ఉన్నటువంటి గుడారము శిథిలమైపోతుంది. మరి పరలోకమందు మనకొక కట్టబడుతున్న నివాసము పరలోకమందు మనకు భద్రపరచబడి ఉన్నదని మనం ఎరుగుతున్నామా లేదా ప్రియులారా? కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5:2 కూడా మనము దిగంబరము కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడము కాబట్టి
పరలోకం నుండి వచ్చి మన నివాసం దీనిపై ధరించుకున్న ఆపేక్షించి దీనిలో మూలుగుచున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మర్తమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరచబడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచకరును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రెండో రాకల్లో జరిగేది ఏంటి అని ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా? మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టు మనలో మనము మూలుగుచున్నాం. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేసిన వరకు ప్రియులారా, ఈ దేహం యొక్క విమోచన ప్రియులారా, మనము క్రీస్తును పోలి ఉంటాము. ఆయనను ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము ప్రియులారా. ఇది చాలా జాగ్రత్త. మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు మనం కనిపెట్టుచున్నాము అని మనం దీనిలో ములుగుచున్నాము, కనిపెడుతూ అని చెప్తున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథము 3:21లో, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని పెడుతున్నా అంటాడు. మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. సంఘం కలిగి ఉన్న దత్తపుత్రత్వం మహిమకు అనుగ్రహించడానికి మరి దేవుడు సిద్ధంగా ఉండి మనకు ఆ దత్తపుత్రత్వం మహిమను అనుగ్రహిస్తే క్రీస్తులో, మరి దాన్ని మనము ఎంత మట్టుకు గుర్తించగలుగుతా ఉన్నాము. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అంటే దేవుడు ఏదైతే అబ్రహాంకు వాగ్దానం చేశాడో దత్తపుత్రత్వంకు, మరి ఆ దత్తపుత్రత్వానికి కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మరి ఎప్పటి వరకు వారు బాలురుగానే ఉన్నారు అంటే ప్రియులారా, క్రీస్తు వచ్చేంత వరకు. మరి అన్యజనులు కూడా ఎప్పుడు మరి అయ్యారు అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేశాడో, మరి ఆ తర్వాత ఉభయలు ఒక్కటి చేసి మరి వీరి కూడా అన్యజనులను, మరి ఒకనాడు దేవుని ప్రజలను ఇశ్రాయేలు వీరందరూ అన్యజనులు అయిపోయారు. ధర్మశాస్త్రం కొట్టివేట చేయటం, మధ్యగూడను పడగొట్టి ఉభయలను ఏకం చేశాడు. మరి ఇప్పుడు దత్తపుత్రత్వం పొందుకోవాలి అని అంటే ఎక్కడికి రావాలి అంటే క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే ఈ దత్తపుత్రత్వకు మహిమగా ఈ హక్కును పొందుకునేటటువంటి పరిస్థితి, ఈ దత్తపుత్రత్వానికి వారసులుగా ఉండేటటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి చెప్పబడినటువంటి వాక్యం దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో మరి BW అకాడమీ మీరు టైప్ చేసి చర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి మాటలు మీరు చూడవచ్చు. అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రెన్ రెండో ఛానల్లో కూడా మీరు చూడవచ్చు. మరి అలా అందరూ సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటూ మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.